హే గాయ్స్! ఈసారి ఒక సింపుల్ స్నాక్ అయితే చేసుకున్నాను. అదే ఫ్రెంచ్ ఫ్రైస్. మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని, అందులోకి 2 గ్లాసెస్ వాటర్ పెట్టుకొని, అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలైతే యాడ్ చేసేసుకోవాలి. అయి కొంచెం మగ్గి, కొంచెం బబుల్స్‌లా వచ్చిన తర్వాత మనం తీసేసుకొని దాన్ని పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లవర్ లేకపోతే నార్మల్‌గా కూడా ఉంచేసుకోవచ్చు. కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీ వస్తదనమాట. తర్వాత పాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ పోసుకొని తగినంత అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలైతే అందులో వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే ప్రాసెస్ మనం 2 టైమ్స్ రిపీట్ చేయాలనమాట. ఎందుకంటే ఒకసారి చేస్తే మనకి అంత క్రిస్పీ రాదు. సో, 2 సార్లు చేస్తే మనకి కొంచెం బ్రౌనిష్ కలర్‌లోకి మారిద్ది కాబట్టి. అండ్ ఈలోపు కొంతమంది ఇందులో డిఫరెంట్ మిక్స్ చేసుకుంటారు. బట్ మనం హోమ్‌మేడ్ కాబట్టి సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. అయి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని, తర్వాత బౌల్ తీసుకొని అందులోకి కారం, ఉప్పు, మనకి కుదిరితే మషాలాలుంటాయి కదా! స్టార్ మషాలా మనం యాడ్ చేసుకొని, అందులోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. తగినంత వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మళ్ళీ డిఫరెంట్ వచ్చేస్తదనమాట టేస్ట్. బట్ ఇలా చేసుకుంటే అండ్ టేస్ట్ విషయానికొస్తే చాలా కుదిరింది. ఫస్ట్ టైమ్ నేను చేసినా కూడా నాకైతే చాలా నచ్చింది. ఇదైతే మనం ఈవినింగ్ టీ స్నాక్ అయితే తినొచ్చు. అండ్ ఏమైనా సాస్ ఉంటే అది కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటది. బాయ్ బాయ్.